శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ లక్ష్మణ్ గారు. ఫోన్ నెంబర్ 9391999511. ఒక స్త్రీ అనుకున్న మీ కోరికే తీరుస్తుంది. మీరు అనుకున్నది ఆ స్త్రీ రూపంలో నెరవేరబోతుంది. ఎవరు ఆ స్త్రీ? ఈ రోజున గోచర రీత్యా మీకు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఈ రోజున గోచర రీత్యా మీకు ఎలా ఉండబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున వీరికి గోచర రీత్యా మిశ్రమంగా కనిపిస్తుంది. చాలా కాలంగా ఉన్న మీ బలమైన కోరిక ఒక మహిళ యొక్క ప్రేమ వల్ల తీరబోతుంది. అంటే పురుషుల విషయంలో అయితే తను మీ యొక్క ప్రేమ భాగస్వామి లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా కావచ్చు. స్త్రీల విషయంలో అయితే గనక మీ యొక్క స్నేహితురాలు, సన్నిహితురాలు, బంధువు, సోదరి కూడా కావచ్చు. కుటుంబ సభ్యురాలు అయినా కావచ్చు. ఇలా ఎవరైనా సరే తన వల్ల మీ కోరిక నెరవేరుతుంది. ఎటువంటి అవకాశాల కోసమైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు, ఆ అవకాశం తన మూలకంగా మీకు దక్కబోతుంది. చాలా రోజులుగా మీకు ఉన్న ఆ బలమైన కోరిక నెరవేరబోతుంది. కెరియర్ కు సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కూడా కావచ్చు. మీరు కన్న కల నిజం కాబోతుంది. దానికి కారణమే ఆ మహిళ. ఆ మహిళ యొక్క ప్రేమ, అభిమానమని చెప్పాలి. ఈ విధంగా మీరు కోరుకున్న కోరిక తన మూలకంగా నెరవేరబోతుంది. మిగిలిన అంశాలు మిశ్రమంగానే ఉన్నాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక సదవకాశం ముందుకొస్తుంది. ఏదైనా నూతన ఉద్యోగాల కోసం కొద్ది రోజులుగా యత్నిస్తుంటే ఆ అవకాశం ముందుకొచ్చే సూచన కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రము మీ యొక్క భాగస్వామ్యులతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. కఠినంగా దురుసుగా మాట్లాడుకుని మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ మధ్య గొడవ తీవ్రత పెరిగింది అనుకోండి, ఖచ్చితంగా అది మీ యొక్క వ్యాపార జీవితంపై మాత్రము ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఆర్థిక పురోగతి కోసం చాలా కాలంగా ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఆర్థిక పురోగతి లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే విముక్తి లభించే అవకాశం కానవస్తుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే వ్యాపారంలో నూతన పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్న వారికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ప్రత్యేక రంగాల్లో అవకాశాల కోసం చూస్తున్న వారికి అవకాశం దక్కబోతుంది. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల కలయికగా వీరికి ఈ రోజు గడుస్తుంది. నిత్యము శివారాధన చేసుకోవడం, పరమశివుణ్ణి ధ్యానించడం మీకు మేలు కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.